దొంగలు బస్సును ఆపి అందరి దగ్గర మెటల్ డిటెక్టర్ తో చెక్ చేసి మరి వాళ్ళ దగ్గరున్న బంగారు ఇంకా డబ్బులు బలవంతంగా తీసుకుంటున్నారు. మెటల్ డిటెక్టర్ ఉండటంతో ఎవరు బంగారం దాచే ఛాన్స్ లేకుండా పోయింది. దొంగ ఒక్కో ప్రయాణికుడి దగ్గరకు వెళ్లి వారి విలువైన వస్తువును దోచుకోవటం ప్రారంభించాడు. చివరికి ఒక వ్యక్తి వద్దకు చేరుకున్నాడు. ఆ వ్యక్తి తన జేబులో ఉన్న చివరి 500 రూపాయలు దొంగకిచ్చేశాడు. కాని మరో చేతిలో 6000 రూపాయలు మాత్రం గట్టిగా పట్టుకుని ఎంత బెదిరించినా ఇవ్వటానికి నిరాకరించాడు. దాంతో దొంగ కోపంగా ఆ డబ్బు ఇవ్వకపోతే ఇక్కడిక్కడే చంపేస్తాను అని బెదిరించాడు. అయితే ఆ వ్యక్తి ప్రశాంతంగా ఇలా చెప్పాడు, ఇవి నా డబ్బులు కావు, నా స్నేహితుడివి. నిన్న కూలి పనిచేసే స్థలంలో జరిగిన ప్రమాదంలో మిత్రుడు మరణించాడు. యజమాని పరిహారంగా కేవలం 6000 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు అతను మృతదేహాన్ని మా గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించి మిగిలిన డబ్బును అతని కుటుంబానికి అందించాలి అని చెప్పాడు. అతని మాటలు విన్న దొంగ మనసు ఒక్కసారిగా మారిపోయింది. అతను ఆ వ్యక్తి దగ్గరున్న 6000 కాకుండా అప్పటి వరకు బస్సులోని ప్రయాణికుల్నుంచి దోచుకున్న మొత్తం డబ్బును కూడా అతనికే ఇచ్చి ఏడుస్తూ వెళ్లిపోయాడు. కాని దొంగలు బస్సు నుంచి దిగిపోయిన వెంటనే అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులందరూ ఒక్కసారిగా ఆ వ్యక్తిపై దాడి చేసి వారి విలువైన వస్తువులు తిరిగి తీసుకుని ఆగకుండా అతని చేతిలో ఉన్న డబ్బంతా లాక్కున్నారు. కొందరైతే నీ స్నేహితుడి మృతదేహాన్ని బస్సులో ఎందుకు తీసుకొచ్చావు అంటూ అతనిపై నిందలు మోపి బలవంతంగా బస్సు నుంచి దించేశారు. ఏమీ చేయలేని స్థితిలో ఆ వ్యక్తి తన స్నేహితుడి మృతదేహాన్ని వీపుపై మోసుకుని కాలినడకన ప్రయాణం ప్రారంభించాడు. కొద్దిసేపటికే అతన్ని దింపేసిన అదే బస్సు అదుపు తప్పి లోతైన లోయలో పడిపోయింది. ఆ ఘోర ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులందరూ ప్రాణాలు కోల్పోయారు.